అర్థమైందా? నేను చాలాసార్లు దేవుడు నాకు చూపించాడు, ప్రార్థిస్తున్నాం కాబట్టి సంపూర్తి అయినట్లుగా, ప్లాస్టింగ్ అయినట్లుగా చూపించాడు. ప్రభా నేను అనుకున్నా ఏదో ఒక రోజు నువ్వు చర్య తీసుకున్నావు, నువ్వు శాంక్షన్ చేసావు, ఇక ఆన్లైన్లో ఉందన్నమాట పని, వస్తూ ఉంది. మనం ఆన్లైన్లో ఒక బుక్ చేసుకుంటే ఏదైనా వస్తూ అది ప్రయాణం చేసి ఢిల్లీ నుండి వస్తూ ఉంటుంది. నేను ఒకటి ఎక్కువ బుక్ చేశాను, అది దాదాపుగా ఢిల్లీ కంపెనీ నుంచి. అది పని చేయలేదు కమ్మా, అది వాళ్ళు దొంగది పంపించాడు, రిటర్న్ పంపిస్తే మనీ పంపించాడు. నిన్న ఒకటి అట్లా అప్లై చేస్తే అది ఢిల్లీ నుంచి రావాలంట. అంటే ఢిల్లీ దగ్గర నుంచి రాదు, కానీ ఢిల్లీ కంపెనీది. వాళ్ళు ఏం చేస్తారంటే విజయవాడ, గుంటూరు వాళ్ళ కంపెనీస్ ఉంటాయి కదా, షాపులు, వాళ్ళకి తెలుస్తారు. వాళ్ళు తెలియజేస్తే వీళ్ళు చేస్తే మంచి పార్సల్ పంపిస్తారు. అంత చూడు, ఢిల్లీ నుంచి వాళ్ళకి ఆర్డర్ రావాలి, విజయవాడ నుంచి వీళ్ళు పార్సల్ మనకు పంపించాలి కదా, ప్రయాణంలో ఉంది. అలానే మనం నమ్మేది ఏంటంటే ఆయన శాంక్షన్ చేసాడు, ఇక ఏదో ఒక రోజు దేవుడు సంపూర్తి ఇన్ టైంలో, ఆయన టైంలో, మన టైం చేయడు. అయితే మనం అంత ఏంటంటే విశ్వాసంతో ప్రభువా నువ్వు సంపూర్తి చేసినందుకు స్తోత్రాలని స్తుతులు చెల్లించాలి, అది విశ్వాసం. అర్థమైందా? నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు ప్రార్థించగా విశ్వాసంతో ప్రార్థించగా అద్భుతం చేసినట్టుగా చూపెడతాడు. మందిరం నిర్మాణం అంతా సంపూర్తి అయినట్టు చూపిస్తాడు. చూపించినప్పుడు నువ్వేం చేయాలి? ప్రభువా మందిరాన్ని కట్టయ్యా, అయ్యా మందిరాన్ని కట్టయ్యా, ఇంకా కట్టయ్యా, ఇంకా ఇవ్వయ్యా అని చేయకూడదు. ప్రార్థన ఎలా చేయాలి? ఇక నువ్వు మందిరాన్ని సంపూర్తి చేసినందుకు నీకు వందనాలయ్యా, స్తోత్రం. దానికి కావాల్సిన మెటీరియల్ అంతా పంపిస్తున్నందుకు వందనాలు, పంపించినందుకు వందనాలు, సంపూర్తి చేసినందుకు వందనాలు, ఆర్థిక వనరులు ఇచ్చినందుకు వందనాలు, పని వాళ్ళని ఇచ్చినందుకు వందనాలు, సిమెంట్ ఇచ్చినందుకు, కావలసిన బ్రిక్స్ ఇచ్చినందుకు, తలుపులు దర్వాజులు ఇచ్చినందుకు నీకు వందనాలు, పని అంతా సంపూర్తి చేసినందుకు నీకు వందనాలు సంపూర్ణ. అది విశ్వాసంతో కూడిన ప్రార్థన అంటే. దేవునికి స్తోత్రం. విశ్వాసంతో కూడిన ప్రార్థన అంటే అది ప్రియులారా. నీ దగ్గర విశ్వాసం ఉండి ప్రార్థించినప్పుడు ఆయన శాంక్షన్ చేస్తాడు, అయిపోయినట్టు చూపిస్తాడు. ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తున్నావు అనుకో, బాగా విశ్వాసం రోజు అయ్యా ఉద్యోగులు జాబులు బిడ్డకు జాబ్ ఇయ్యే, లేదా జ్ఞానం ఇయ్య, లేదా సంఘం ఉజ్జీవించబడలేదు, ఉద్యోగం ఇవ్వు అని అడిగినప్పుడు ఒకరోజు ఉద్యోగాన్ని చూపెడతాడు, ఒకరోజు జాబ్ ఇచ్చినట్టు ఆయన కళ్ళలో చూపిస్తాడు, ఒకరోజు కదా నువ్వు అడిగినవి ఇచ్చినట్టు చూపిస్తాడు. అప్పుడు ప్రభువా మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు అని వస్తుంది. గర్భం ధరించటం అన్నమాట దాన్ని అంటారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియులైన విశ్వాసం ఉండాలి. ప్రార్థనలు ఏమన్నంట? విశ్వాస సహితమైన ప్రార్థన. విశ్వాసంతో కూడిన ప్రార్థనే అద్భుతాలు చేస్తుంది. ఏలియా అహాబు ఇజబెల్ పరిపాలిస్తున్న దినాల్లో ఆ ప్రజలందరంట భయంకరమైన విగ్రహారాధన, బయలు దేవతలను పూజించటం, అస్తారోతు దేవతలను పూజించడం, అమ్మోనీయులు, మోయాబీలు, అమ్మోనీయులు, అక్కడ ఉన్నటువంటి ఫిలిస్తీన్లు రకరకాల దేవతలు పూజిస్తా తమ జీవితాలను నాశనం చేసుకుంటా, దేవునికి దూరం చేసుకుంటా ఉన్నారు ప్రియులరా. కాబట్టి దేవుని కోపం దిగి వచ్చింది. ప్రవక్త అయిన ఏలియా గారు, రోషం కలిగిన దేవుని సేవకుడైన ఏలియా గారు అన్నాడంట, ఏమన్నాడు? ఆహాబు నువ్వు మీరు చేస్తున్న పాపానికి ఆకాశం వర్షం ఇవ్వకుండాగాక అని. స్తోత్రం. ఇంకొక విషయం ఏంటంటే దేవుడు చెప్పలా, ఇది నువ్వు ప్రవచించు నా కుమారుడు అని చెప్పలా ఏలియా గారు. మరి ఎలా ప్రవచించాడు? మనిషి మాట నెరవేరుద్దామా? ఏలియా గారు కూడా మనిషిగా, మనలాంటి స్వభావం కదా, మనుష్యుడే కదా. ఆసక్తితో ప్రార్థించినప్పుడే వర్షం ఆపాడంట దేవుడు, ఆసక్తితో ప్రార్థించినప్పుడేమో వర్షం ఇచ్చాడంట. ఎట్లా ఇది పాసిబుల్? మానవునికి పాసిబులా? మనుషునికి సాధ్యమా? యెహోషువ కూడా అలానే ప్రవచించాడు. యుద్ధం జరుగుతూ ఉంది దేవుని పిల్లలకి నీళ్ళకి, పొద్దుపోతూ ఉంది, విజయం ఎవరికి రాలేదు. కాబట్టి అన్నాడు యెహోషువ అంట నిలబడి,
సూర్యుడా నువ్వు ఆగిపో, చంద్రుడా నువ్వు అయాన్లో లోయలో అక్కడ నిలబడిపో, సూర్యుడా నువ్వు ఇక్కడ ఆగిపోమని చెప్తే అలానే ఒకనాడల్లా సూర్యుడు అస్తమించకుండా అలానే నిలబడిపోయాడంట. యుద్ధం చేశారు ప్రజలు, దేవుని యెహోషువ సైన్యం ఇశ్రాయేలీయులు, వాళ్ళకి విజయం ఇచ్చాడు దేవుడు. వండర్ కదా. ఒక మనిషి, ఒక మానవుడు, అక్కడ బైబిల్ గ్రంథంలో ఒక మాట ఏముందంటే నరుని మాట వినినటువంటి దినం ఇంకొకటి లేదంటే. దేవుని స్తోత్రం. ఒక మనుషుని మాట దేవుడు వినిన దినం ఇక మరొకటి లేదంట. అంత వండరైన ప్రార్థన యెహోషువ చేస్తే దేవుడే ఆపేస్తాడు. ఇక ఎంత విశ్వాసంతో ప్రార్థన చేశాడు యెహోషువ. దేవుడు శక్తిమంతుడని చూచాడు. దేవుని స్తోత్రం. సముద్రాన్ని చీల్చిన దేవుడు, కానాను మాకు ఇస్తానన్న దేవుడు, బలవంతుడైన దేవుడు, ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు, ఐగుప్తు దేశాన్ని వణికించిన దేవుడు మాకు తోడుగా ఉన్నాడు కాబట్టి కదా ఈ సమయంలో సూర్యుడు అస్తమిస్తే మరలా రేపు యుద్ధానికి వెళ్ళాలి కాబట్టి ఈరోజే తాడబేడు తెలుసుకోవాలని చెప్పేసి ప్రార్థన చేశాడు. సూర్యుడను ఆగిపో అన్నాడు. ఆకాశంలో అలా ఒక దినమల్ల అస్తమించకుండా అలా నిలబడిపోయాడు. స్తోత్రం. ఎంత వండరు. దేవుని మాట, మనిషి మాట దేవుడు వినటం ఎంత ఆశ్చర్యం. మనిషి మాట దేవుడు వినటం ఎంత ఆశ్చర్యం. ఏలియా మాట దేవుడు విన్నాడు, ఆపేశాడు. 3.5 సంవత్సరాలు వర్షం కురవనేలా, మనం 3.5 సంవత్సరాల తర్వాత కరువు, భయంకరమైన కరువు వచ్చింది. మరలా ఆయనే పాదాలు పట్టుకొని కాళ్ళు మోకాళ్ళు తల మోకాళ్ళలో సొందను పెట్టుకొని ఏడ్చేయ. మరలా లోకమంతా కూడా ఎండిపోయిందయ్యా, కరువు వచ్చిందయ్యా, చనిపోతున్నాయి పశువులు పక్షులు మనుషులు కూడా. ప్రభువాన్ని ప్రార్థిస్తే వర్షం వచ్చేసాడు. స్తోత్రం. ఎంత ఉండదు అంటే మనిషి కూడా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. ఎప్పుడు మనిషి ఎప్పుడు ప్రార్థన చేస్తే వింటాడు చెప్పాలి. ఒక మానవుడు, ఒక మనిషి ప్రార్థన చేస్తే దేవుడు విని ఆ కార్యం జరిగించాలంటే ఈ మనిషి ఎలాంటి వాడుగా ఉండాలి చెప్పండి అమ్మా. ప్రభువును నమ్మిన వాడుగా ఉండాలి, విశ్వాసం కలిగిన వాడుగా ఉండాలి. దేవుని శక్తి, అపరిమితమైన శక్తి మీద, ఆయన బాహుబలం మీద అపరిమితమైన నమ్మిక, దేవుని యొక్క గొప్పతనం అంతా ఎరిగిన వాడై ఉండాలి. దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలిగిన వాడై ఉండాలి. అంటే ముఖాముఖిగా అంటే ప్రార్థనలో పోరాటం. యాకోబులాగా పాదాలు పట్టుకొని నువ్వు దీవిస్తానే విడిచిపెట్టినని ప్రార్థించిన అనుభవం ఉండాలి. రక్తంలో కడగబడిన అనుభవం, మారు మనసు పొందిన అనుభవం, బాప్తిసం తీసుకున్నాను, రక్తంలో కడగబడినాను, భయభక్తులు కలిగి జీవిస్తున్నాను, విశ్వాసం కలిగి నడుచుకుంటున్న అనుభవంలో మనిషి ఎదిగినప్పుడు, వాగ్దానం చేసినవాడు నమ్మదగిన దేవుడని ఆయన నమ్మినప్పుడు, ఆయన బలాన్ని ఎరిగినప్పుడు ధైర్యంగా సింహం పిల్లలు సింహం మీద ఎలా ఆడుకుంటాయో అలా మనం కూడా దేవునితో కలిసి జీవించగలుగుతాం, ఆయనలాగా ప్రార్థించగలుగుతాం. కాబట్టి ప్రియులారా, ఏలియా ఎలా ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు? ఏలియా చరిత్ర జాగ్రత్తగా గమనించాలి. దేవుని స్తోత్రం. తర్వాత చెప్తారు, ఇంకా సమయం లేదు. ఏలియా ప్రభు కోసం జీవించాడు. ఎవరి కోసం జీవించాడమ్మా? తన కోసం జీవించాలి. అయ్యో నేను ఈరోజు పని చేసుకోకపోతే నా పొట్ట నిండదని జీవించాలి. నా ఆకలైనా, నా ధనమైన, నా బలమైన, నా ఘనమైన ఆయనే. దేవుని కోసం రోషము కలిగి జీవించాడు. దేవుడు ఎలా రోషం కలిగిన వాడు, ఏలియా కూడా రోషం కలిగాడు. ఎందుకు ఏలియా ప్రార్థన దేవుడు విన్నాడంటే, ఏలియాకి ప్రజలు చేస్తున్న పాపం అంటే కోపం వచ్చింది, బాధ కలిగింది. దేవుని విడిచిపెట్టి బయలు దేవతలకు పూజలు చేస్తూ ఉన్నారు కాబట్టి, నిజ దేవుణ్ణి విడిచిపెట్టి దేవుడు కాని వాటిని ఆరాధిస్తున్నారు కాబట్టి, మార్గములు చెరిపివేసుకున్నారు కాబట్టి, పాపానికి పాపం కూర్చుకుంటున్నారు కాబట్టి రోషం వచ్చి లోకాన్ని శపించాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు? ఏలియా గారికి, దైవజనుని కూడా
పాపం అంటే వాళ్ళు చేస్తున్నటువంటి అతిక్రమాలంటే అంత కోపం వచ్చింది. దేవునికి కూడా కోపమే కదా. అవును, అర్థమైందా? పాపం అంటే దేవునికి కూడా, విగ్రహాలు అంటే దేవునికి కూడా అసహ్యమే, దేవునికి కూడా కోపమే. కాబట్టి దేవుని మనసు అనమాట ఏలియా మనసు. కాబట్టి నా కుమారుడు, నా మనసు ఏలియా మనసు ఒకటే ఉంది. కాబట్టి నా హృదయము దావీదు హృదయం ఒకేలాగా ఉందంటాడు. కాబట్టి ఆ చెప్పిన మాటను నెరవేర్చేస్తాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అవును బిడ్డలారా, ఒక దినాన అన్య స్త్రీలతో వివాహం చేసుకుంటా ఉన్నారంట ఇజ్రాయెల్ ప్రజలు. వాళ్ళని చేసుకుంటా ఉన్నారు. దేవుడు ఏమన్నాడు? అన్య స్త్రీలను మీరు వివాహము చేసుకోవద్దు అన్నాడు. వాళ్ళకు మీరు ఇవ్వద్దు, మీరు వాళ్ళని చేసుకోవద్దు, వాళ్ళ విగ్రహాలు తిప్పేస్తారు మిమ్మల్ని అని చెప్పేసి దేవుడు చెప్తే, ఆ తరం వాళ్ళు ఇక అన్యులతో సాంగత్యం చేస్తే అన్య స్త్రీలను వివాహం చేసుకుంటా ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఒక దినాన కొబ్జీ అనేటువంటి ఒక స్త్రీని, ఒకతను మిద్యాన స్త్రీ అనుకుంటాం, ఆమెను తీసుకొచ్చుకున్నాడంట ఒక ఇజ్రాయిలీ. దాన్ని చూసిన ఫినెహాస్, అహరోను మనవడు, దేవుని స్తోత్రం. ఫినెహాస్ వెళ్ళి ఆ ఇంటిలో వాళ్ళిద్దరు ఉంటే బళ్ళెంతో ఇద్దరిని దిగబొడిచాడు, చంపేశాడు. ఆ విషయాన్ని దేవుడు అంటున్నాడు, ఫినెహాస్ రోషం కలిగి, నేను పాపాన్ని ఇలా సహించలేదు కూడా, అతను కూడా సహించలేదు. కాబట్టి ఫినెహాసు దేవుడు మెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అలానే ప్రియమైన వాళ్ళరా, ఏలియా కూడా పాపం అంటే కోపం వచ్చేసింది. దేవునికి పాపం అంటే ఎలా కోపమో ఏలియా కూడా కోపం వచ్చింది. కాబట్టి ఇలా పాపం చేస్తున్నారని ఆయన నోటితో దేవుడు అనకుండానే శపించాడు. అప్పుడు ప్రియులరా, దేవుని మనసు ఏలియా మనసు ఒకే విధంగా ఉంది పాపం గురించినటువంటి. కాబట్టి పాపం అంటే దేవునికి ఎంత కోపమో ఏలియా గారు కూడా అంతే కోపం వచ్చింది. కాబట్టి దేవుని మాట కూడా తీసుకోకుండా 3.5 సంవత్సరాలు వర్షం కురవకూడదుగా అన్నాడు. దేవుడు వెంటనే ఆ శాంక్షన్ చేశాడు. దేవుని స్తోత్రం. ఆ ప్రార్థనని శాంక్షన్ చేశాడు. 3.5 సంవత్సరాలు వర్షం కురవనీయకుండా చేశాడు. భయంకరమైన కరువు వచ్చేటట్టుగా చేశాడు. ఆ తర్వాత మరలా మానవ మనసు గలవాడు కాబట్టి లోకమంతా అట్లా ఇబ్బంది పడుతూ ఉంటే కదా మోకాళ్ళలో తల్లబెట్టుకున్నయ్యా అని మరలా దేవుడిని అడిగాడు. స్తోత్రం. వర్షమి అయ్యా అని అడిగాడంతే. జడివాన కురిపించాడు. 3.5 సంవత్సరాలు లేని వర్షాన్ని మళ్ళా జడివాన కురిపించాడంట. ఎంత గొప్ప దేవుడు. కాబట్టి ప్రియులరా, నీ ప్రార్థన నా ప్రార్థన కూడా దేవుడు వినాలంటే నీవు కూడా నేను కూడా పాపం అంటే దేవుడు ఎలా అసహించుకుంటున్నాడు, విగ్రహారాధన అంటే దేవుడు ఎలా అసహించుకుంటున్నాడు, పాపం అంటే దేవునికి ఎంత కోపం వల్ల ఉందో, రోషం కలిగి మనకు కూడా అలాంటి చేసేవాళ్ళంటే చేసే వాళ్ళ మీద కాదు, ఆ పాపం మీద మనకంత రోషం వచ్చి మనం ప్రార్థించాలి వాళ్ళ కోసం. ఎవరి కోసం? విగ్రహారాధన చేసేవాళ్ళ కోసం. అర్థమైందమ్మా? పాపము చేసే వాళ్ళ కోసం రోషం కలిగి మనం విశ్వాసంతో ప్రార్థించాలి. ప్రభువా, వాళ్ళని మారుస్తున్నందుకు వందనాలు, విగ్రహారాధన లేకుండా చేస్తున్నందుకు వందనాలు. విగ్రహారాధికులు రెండవ మరణానికి పాత్రులు, నరకానికి వెళతారన్నావు, నా పిల్లలు వెళ్లకుండా కాపాడు ప్రభు అని వాళ్ళ కోసం రోషం కలిగి విగ్రహారాధన చేయొద్దు, అవి తినొద్దు అని నేర్పాలి. మనం దేవుని మనసు కలిగి మనం ప్రవచనాలు ఎత్తాలి, వాళ్ళని నడిపించాలి. కానీ మనమే రెండు పాస్టర్ తల్లి మనమే ఏం చేస్తున్నాం? గుంపులో గోయిందా, అంతేనా? గుంపులో గోయిందా. ఏలేలాగా రోషం కలిగి ప్రార్థన చేద్దాం. ఆ పాపం నుంచి మా పిల్లలను విడిపించయ్యా, మా మందిరంలోకి విగ్రహం రాకుండా చేయ, మా పిల్లలు విగ్రహాలను నేర్చుకోకుండా తప్పించయ్యా.
భక్తి చేస్తూనే యేసు ప్రభువారు తెలిసి 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 కూడా మనం నరకానికి వెళుతున్నప్పుడు కోవలో ఉన్నామన్నట్టు, మార్గంలో ఉన్నాము. విగ్రహారాధన చేస్తే పాపమైన విగ్రహారాధన పాపమే, వ్యభిచారం పాపమే, దొంగిలించడం పాపమే, నరహత్య పాపమే, పొరుగువాన్ని దూషించడం పాపమే, ద్వేషించడం పాపమే, ఆశించడం పాపమే, అబద్ధం ఆడటం పాపమే, మంత్ర విద్యలు పాపమే, మాంత్రికులను సపోర్ట్ చేయటం కూడా పాపమే. ఇవన్నీ రోషం కలిగి ప్రార్థించాలి. ఏలియాల విశ్వాస సహితం ప్రార్థనలో విశ్వాసం ఉంటుంది. విశ్వాసంతో ప్రార్థించాలి. కన్నీటి ప్రార్థన చేయాలి. అప్పుడు తప్పకుండా నీ ప్రార్థన విశ్వాసహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందట, దేశమును స్వస్థపరుస్తుంది, సంఘాన్ని స్వస్థపరుస్తుంది, ఆత్మలను స్వస్థపరుస్తుంది, రోగాలను స్వస్థపరుస్తుంది. విశ్వాసహితమైన ఆసక్తితో ప్రార్థించాలి. దేవుని స్తోత్రం. ఆ రెండు మాటల్లోనే ఒకటి విశ్వాసహితమైన ప్రార్థన ఉంటుంది, రెండవది ఆసక్తితో కూడిన ప్రార్థన ఉంటుంది. ప్రార్థనలో విశ్వాసం ఉండాలి, ప్రార్థన చేయాలని ఆసక్తి ఉండాలి, పట్టుదల కలిగి పట్టుకొని యాకోబులాగా పోరాడి పొందుకునే శక్తి, ఆసక్తి, మార్చేంత వరకు చేసే శక్తి, ఆశీర్వాదాలు పొందుకునేంత వరకు చేసే ఆసక్తినే ఆసక్తి అంటారు. దేవుడు మాట్లాడేవాడు, దర్శించేవాడు. కాబట్టి ఆయన నాతో మాట్లాడేంత వరకు, ఆ మనిషి మారేంత వరకు, ఆ సంఘం మారేంత వరకు ఆసక్తితో ప్రార్థించాలి. పేతురుని విడిపించడానికి సంఘం అంతా ఏం చేస్తుందంట, చెరసాల్లో వేసినప్పుడు అత్యాసక్తితో సంఘమంతా ప్రార్థించగా అంటారు. ఏం చేస్తున్నాము రాష్ట్రము? పాట రాస్తున్నా, వాక్యం రాస్తున్నా, దృష్టి దేని టైంలో దాని మీద ఉంచాలి. సరే పిల్లలు, వెంటనే పేతురుని విడిపించాడు. సంఘమంతా ప్రార్థించినప్పుడు చెరసాలే బ్రద్దలు చేసినట్టు విడిపించి దూతను పంపించి అద్భుతంగా బయటకు తీసుకొచ్చి నిలబడి వెళ్ళి స్వార్థ ప్రకటించి మరలా. అలానే మనం కూడా ప్రార్థిస్తే విగ్రహారాధన అనే సంఖ్యలు తెంచేస్తాడు, పాపం అనే సంఖ్యలు తెంచేస్తాడు, అశాంతి అసమాధాన సంఖ్యలు ప్రార్థన ఏం చేయమా దీనికి ఇంకా ప్రోత్సహిస్తుంటాం కానీ ప్రార్థన చేయలేం. కాబట్టి విశ్వాసంతో ప్రార్థించాలి, ఆసక్తితో ప్రార్థించాలి. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే విసుగక ప్రార్థించాలి. నాలుగవది ఏంటంటే నీతిమంతుని ప్రార్థన. దేవునికి స్తోత్రం. అక్కడే ఆ వచనాలన్నీ ఉంటుంది. ఏంటంటే నీతిమంతుని ప్రార్థన, విజ్ఞాపన బహు బలము గలదండి. మనం నీతిమంతులుగా మార్చబడాలి. నీ అంతటా నువ్వు మార్చబడలేవు, కానీ నీ ప్రార్థన దేవుడు విజ్ఞాపన వినాలంటే బహుబలము గలదై నీ విజ్ఞాపన నీ ప్రార్థన ఉండాలంటే నీవు నీతిమంతుడుగా నీతిమంతురాలుగా ఉండాలి. నీతిమంతురాలుగా కావాలంటే నీ సొంత ప్రయత్నాల వల్ల నీవు నీతిమంతుడు అనిపించుకోలేవు, కానీ ఎప్పుడైతే క్రీస్తు రక్తంలోనికి క్రీస్తు ఆత్మలోని నువ్వు ఆశ్రయిస్తావో నేను నీతిమంతుడుగా తెలుస్తాను. ప్రభు ఏం చేస్తారంటే మనల్ని నీతిమంతులుగా, క్రీస్తు ద్వారా మనల్ని నీతిమంతులుగా మార్చేసాడు తండ్రి. మనము కాముగానే ఆయన రక్తములో కడిగి నా బిడ్డవు అంటున్నాడు, ఆత్మలో కడిగి నా కుమార్తె నువ్వు నీతిమంతురాలవే నీతిమంతుడివే అంటున్నాడు. ఇక ప్రార్థన చెయ్యి అంటే నేను చేయను ప్రభు అంటున్నా. స్తోత్రం. నా వల్ల కాదు ప్రభు అంటున్నా, ప్రార్థన చేయమంటు. విసుకోకుండా ప్రార్థించమంటే చేతగాట్లా. నీతిమంతురాలుగా మార్చిన దేవుడు నీ ప్రార్థన కోరుతున్నాడు. నువ్వు చేయమ్మా. కొంతమంది ప్రార్థన దేవుడు నువ్వు ప్రార్థన చేయి అంటాడు, లే అంటాడు. స్తోత్రం. నాకు మొదటి దినాలలో ఈ మధ్య ఆగిపోయింది, కానీ ఆ లేపేది అంటే నాకు ఆరోగ్యం కూడా లేదు, అందువల్ల అంటాడు. లేపుతాడు, చెయ్యి తట్టుతాడు, అలా తడుతాడు, లేపుతాడు. అసలు మొద్దు నిద్రపోతుంటే ఒకరోజు కాళ్ళ చెరుపుతో పుట్టించాడు. స్తోత్రం. దేంతో లుంగిలోకి వచ్చి కుర్తా ఉంది, కొన్ని మళ్ళా పండుకున్నా, గీక్కొని మళ్ళీ పండుకున్నా, మళ్ళా కుట్టింది అది. అబ్బా ఏంది ఇట్టు కుడుతుందని అప్పుడు లేచి ఏంటని చూస్తే
ఇదిలిస్తే ఇంత పొడు కాళ్ళు తరి స్తోత్రం నాయన. దాన్ని చంపిస్తుంది. ఏంది ప్రభు కాళ్ళు తిరిగి గుట్టించు, దున్నపోతు నిద్రపోయినట్టు నిద్రపోతున్నావురా. శోధన వస్తుంటే ప్రార్థన చేయాలి అని అర్థం ఉంటుంది. ఇంక కూర్చొని ప్రభు ఈ నొప్పి తీసే స్తోత్రం. తెల్లవారుజామున మళ్ళీ ప్రార్థనలో కూర్చొని దేవునికి మహిమ కలుగునుగా. ఒకరోజు కంటి ఈ దీన్ని ఏమంటారు, రెప్ప మీద కొడుతుంది చీమ. ఏంటంట, యమ కుట్టుడు గుట్టింది, వెళ్ళుకొచ్చింది. దాన్ని అప్పుడు ప్రభు ఆ చీమను పంపించడం ఎందుకు, నన్ను కొట్టించడం ఎందుకు, నేను ఆ చీమని నలపటం ఎందుకు? పాపం చీమను చంపేశానుగా, ఇక్కడ కాళ్ళు తెరిచి చంపేశానుగా, నువ్వు లేపొచ్చుగా. అంటే నేను లేపినా నువ్వు లేవని నిద్రపోతున్నావు రాని అర్థం. దేవునికి స్తోత్రం. కాబట్టి బిడ్డలారా, మీ ప్రార్థన దేవుడు కోరుతున్నాడు. క్రీస్తు రక్తంలో మనం కడిగి నీతిమంతులుగా చేసి మీరు ప్రార్థించండమ్మా, ప్రవచించండమ్మా. విశ్వాసంతో, ఆసక్తితో, విసుగగా ప్రార్థించండి. అంటే మేము నిద్రపోతాం ప్రభు అంటున్నారు. దేవునికి స్తోత్రం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు. విశ్వాసంతో కూడిన ప్రార్థన, అత్యాసక్తితో కూడిన ప్రార్థన, విసుకకుండా చేసే ప్రార్థన, మన ప్రార్థన దేవుడు ఆలకించునుగాక. మన అవసరతలన్నీ క్రీస్తు యేసు మహిమాశ్చర్యంలో తీర్చబడునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు. కొద్ది నిమిషంలో మీరు నాతో మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటలు బట్టి